చిన్న గ్రామంలోని పేద ఇల్లు. ఇంట్లో బియ్యం గింజలేదు. పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. రామయ్య ఇంటికొచ్చి నిరాశగా కూర్చుంటాడు. ఇక ఏం చేయాలి లక్ష్మి? పిల్లలు ఆకలితో ఉన్నారు. పని దొరకటం లేదు. ఇల్లు గడవటం లేదు. దేవుడు ఉన్నాడు. ఆయన మనల్ని మర్చిపోడు. వాళ్ల ఏడుపు చూడలేకపోతున్నాను. నేను ప్రార్థన చేస్తాను. కుటుంబం అంతా కూర్చుని ప్రార్థన చేస్తున్నారు. దేవా, నీవు మమ్మల్ని మర్చావా? నీవు తల్లివి తండ్రివి అంటారు కదా. మా పిల్లల ఆకలి తీర్చు. మేం నీమీదే ఆధారపడి ఉన్నాం. ఏదో ఒక మార్గం చూపు దేవుడా. దేవుడా, మా కష్టాలు తీర్చు. మా పిల్లల్ని కాపాడు. అమ్మా, ఆకలేస్తుంది. అప్పుడే బయట తలుపు తట్టే శబ్దం వినిపిస్తుంది. ఎవరు? రామయ్య తలుపు తెరుస్తాడు. ఒక వృద్ధుడు చేతిలో 2 పెద్ద బస్తాలతో నిలబడి ఉంటాడు. ఏమిటయ్యా, ఎవరు మీరు? నేను దూరంగా ఉండే గ్రామం నుంచి వచ్చాను. రోడ్డు మీద నడుస్తుంటే గుండెలో ఒక స్వరం వినిపించింది. ఈ ఇంటికి వెళ్ళి ఈ బస్తాలివ్వు అని. నాకు ఏమీ అర్థం కాలేదు, కానీ పాదాలు ఇటువైపే నడిపించాయి. ఏముంది ఆ బస్తాల్లో? చూడండి, ఒకటి నిండా బియ్యం, మరొకటి కూరగాయలు, నూనె, పప్పు అన్నీ ఉన్నాయి. ఇది ఎలా సాధ్యం? దేవుడు మీ ప్రార్థన విన్నాడు. నమ్మకం వదులుకోకండి. చూసావా? దేవుడు మన ప్రార్థన విన్నాడు. ఈ కార్యము దేవుడే చేశాడు. అవును, ఎప్పటికీ ఆయన్ని మర్చిపోకూడదు. ఆ రోజునుంచి రామయ్య కుటుంబం దేవుని మీద ఇంకా గట్టి నమ్మకంతో జీవిస్తుంది.